వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీసీసీ చీఫ్ వై షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకున్నారు. మొన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో ట్వీట్ వదిలిన వై షర్మిల ఇప్పుడు మరోసారి ట్వీట్ అస్త్రం వదిలారు. ఈసారి ప్రత్యేక హోదా అంశం మీద చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే పోలవరం విషయంలో చంద్రబాబు వైఎస్ జగన్ తీరును ఖండిస్తూ ట్వీట్ వదిలిన షర్మిల కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లు పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కూడా వీరిద్దరే కారణమని మండిపడ్డారు. తాజాగా మరో అంశం మీద వైఎస్ షర్మిల చంద్రబాబును టార్గెట్ చేశారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్ శాసనసభలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పటం లేదు. మోదీ సర్కార్లో కింగ్ మేకర్గా ఉన్న మీరు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనుకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేవా? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనుకబడిందని చెప్పింది మీరే కదా. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని ఎందుకు అడగడం లేదు? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేస్తున్నాం అంటూ షర్మిల ట్వీట్ చేసింది. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ను జేడీయూ మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నేతృత్వంలోనే టీడీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ పార్టీ, వైసీపీ సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ గురించి చంద్రబాబు మధ్యలో ఏం ఆలోచన నడుస్తోంది? ముందు తెలియనుంది.